హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒకే రకమైన రెండు వ్యాపారాల గురించి అధ్యయనం చేద్దాం. సావిత్రమ్మ మరియు గాయత్రీదేవి సమీప గ్రామాలలో కిరాణా దుకాణాలు నడుపుతున్నారు. ఈ రెండు వ్యాపారాల అమ్మకాలు మరియు ఖర్చుల వివరాలను పరిశీలిద్దాం. ఇప్పుడు లాభ మార్జిన్ ఫార్ములాల గురించి తెలుసుకుందాం. గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు మొత్తం అమ్మకాలు మైనస్ ముడి ఖర్చు. గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్ డివైడెడ్ బై మొత్తం అమ్మకాలు ఇంటూ 100. అలాగే నెట్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ప్రాఫిట్ మైనస్ ఇతర ఖర్చులు. నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఈజ్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ డివైడెడ్ బై మొత్తం అమ్మకాలు ఇంటూ 100. మొదటగా సావిత్రమ్మ వ్యాపారం గురించి పరిశీలిద్దాం. నెలకు మొత్తం అమ్మకాలు 40,000 రూపాయలు, ముడి సరుకు ఖర్చు 25,000 రూపాయలు. గ్రాస్ ప్రాఫిట్ 40,000 రూపాయలు మైనస్ 25,000 రూపాయలు ఈజ్ ఈక్వల్ టు 15,000 రూపాయలు. గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ 37.5%. షాప్ రెంట్ 2,000 రూపాయలు ఇతర ఖర్చులుగా ఉన్నాయి. నెట్ ప్రాఫిట్ 15,000 రూపాయలు మైనస్ 2,000 రూపాయలు ఈజ్ ఈక్వల్ టు 13,000 రూపాయలు. నెట్ ప్రాఫిట్ మార్జిన్ 32.5%గా ఉంది. అలాగే గాయత్రీదేవి వ్యాపారం గురించి పరిశీలిద్దాం. మొత్తం అమ్మకాలు 40,000 రూపాయలు, ముడి సరుకు ఖర్చు 23,000 రూపాయలు. గ్రాస్ ప్రాఫిట్ 40,000 రూపాయలు మైనస్ 23,000 రూపాయలు ఈజ్ ఈక్వల్ టు 17,000 రూపాయలు. గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ 42.5%. షాప్ రెంట్ 2,000 రూపాయలు, లేబర్ 3,000 రూపాయలు ఇతర ఖర్చులుగా ఉన్నాయి. నెట్ ప్రాఫిట్ 17,000 రూపాయలు మైనస్ 5,000 రూపాయలు ఈజ్ ఈక్వల్ టు 12,000 రూపాయలు. నెట్ ప్రాఫిట్ మార్జిన్ 30%గా ఉంది. పైన చూపిన విధంగా లాభ మార్జిన్లలో గాయత్రీదేవి యొక్క కిరాణా షాపు మంచి ధరకు ముడి పదార్థాలను పొందడంలో బాగా పనిచేస్తుంది, కానీ తక్కువ నికర లాభ మార్జిన్ ఉంది. ఆమె వేతనాలు మరియు ఇతర ఖర్చులు కొంచెం ఎక్కువగా ఉన్నాయని సూచిస్తున్నాయి. ఆమె వ్యాపారంలో మెరుగు పొందాలంటే అదనపు సిబ్బందిని తగ్గించుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల అమ్మకాలు తగ్గినా కూడా ఆర్థికంగా నిలబడుతుంది. ధన్యవాదములు.